కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి బీజేపీ కార్యకర్తల వరకు అంతా నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక కాంగ్రెస్ పార్టీకి, గాంధీల కుటుంబానికి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీని 2019లో ఓడించి స్మృతి ఇరానీ చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ ప్రతి విషయంలోనూ కౌంటర్లు ఇస్తూనే వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై స్మృతి ఇరానీ అమేథీలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో స్మృతి ఇరానీపై తీవ్రంగా విమర్శలు, ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయం కాస్త రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. జీవితంలో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. అయితే ఇలా ఓడిపోయిన వారిని కించపరచటం, అవమానించటం సరైనది కాదని హితవు పలికారు. ఇలా ఓడిన వారిని విమర్శించటం బలహీనత అవుతుంది తప్ప బలం అని అనిపించుకోదని నెటిజన్లకు సూచించారు. స్మృతి ఇరానీ లేదా ఇతర నాయకులను అవమానించడం, దుర్భాషలాడటం వంటివి చేయవద్దని కోరుతున్నా అంటూ రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీపై గెలిచినప్పుడు స్మృతి ఇరానీ ఎన్నో మాటలు అన్నారని, కానీ ఇప్పుడు స్మృతి ఇరానీ ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీ ఆమెలా వ్యవహరించడం లేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. గెలిచినప్పుడు విర్రవీగిపోకుండా ఎంతో సంయమనంతో, పెద్ద మనసుతో స్పందించడం గొప్ప విషయమని కామెంట్లు పెడుతున్నారు.